రాష్ట్రంలో మరో ముఖ్యమైన విద్యా సంస్థకు పునాదిరాయి పడింది. ఎన్సీఈఆర్టీ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థకు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చవటపాలెంలో శంకుస్థాపన చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ ఎన్సీఈఆర్టీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కోరిన మీద వెంటనే 50 ఎకరాలకు పైగా ఈ స్థలాన్ని కేటాయించడం వల్ల మహారాష్ట్ర అడుగుతుంది, బీహార్ అడుగుతుంది, పంజాబ్ అడుగుతుంది, వాళ్ళందరూ అడుగుతూ ఉన్నారు. మనమేమో స్థలం ఇచ్చేసాం ముందు. అందుకని ముందుగా మనకు వచ్చింది అనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పాడు. అందుకని మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసే అవసరం ఎంత ఉందని సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను. ఇది మామూలు సంస్థ కాదు. ఈ సంస్థ దేశంలో 4 దగ్గర ఉంది. ఉత్తరాదికి ఒకటి, దక్షిణాదికి ఒకటి, పశ్చిమానికి ఒకటి, తూర్పుకి ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాలకు అవన్నీ ప్రత్యేకం కాబట్టి మారుమూల ప్రాంతాలు, మన యొక్క సరిహద్దు ప్రాంతాలు కాబట్టి వాళ్ళకి ఒకటి పెట్టారు. నేనేం చెప్పానంటే ఏమన్నా రూల్లో రాసి ఉందంటాయా అన్నాను. 4 ఉండాలని రూల్ రాసి ఉందమ్మా అని అడిగా మన అమ్మాయిని, మన స్మృతి రాణి. అట్టేం లేదు, కానీ సార్ దేశంలో 4 ఉత్తరాది, దక్షిణాది, పరమట, తూర్పు ఈ 4కి ఇచ్చేసాం. ఆ నార్త్ ఈస్ట్ అంటే కాస్త ప్రత్యేకం కాబట్టి దానికి కూడా ఒకటి ఇచ్చామని. సరే నేను చెప్పాను ఇంకో ప్రత్యేకం ఉంది, అదేంటంటే ఆంధ్రప్రదేశ్, దానికి కూడా ఒకటి ఇచ్చేవమ్మా అని చెప్పాను. అంటే ఆమె ఒక్క రాష్ట్రానికి అది ఇవ్వడానికి లేదని చెప్పాను. ఒక రాష్ట్రం ఇస్తే మాత్రం నేను తీసుకుంటానమ్మా, ఒక్క రాష్ట్రం కాదు. నువ్వు దక్షిణాదికి అయితే పెట్టావో, దక్షిణాది ఉండేటే లక్షద్వీపు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, తమిళనాడు, అండమాన్ నికోబార్, అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్, మళ్ళా తెలంగాణ మన సిస్టర్ స్టేట్. అందుకని నేను రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కువైపోయాయి కాబట్టి వాటిని 2 చేసి సగం మైసూర్లో ఉంది. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ ఫంక్షనింగ్ ఇన్ మైసూర్ ఫర్ ద ఎంటైర్ సౌత్. సో ఐ హావ్ రిక్వెస్టెడ్ దెమ్ టు డివైడ్ ఇట్ టు 2 and now the division has been now announced by Mr. Senapati also. The division is like this: Lakshadweep, Kerala and Karnataka will be in Mysore, but Tamil Nadu, Puducherry, Andaman Nicobar, Telangana and Andhra Pradesh will be in Nellore. That is the program today. So ఈ రాష్ట్రాలకు సంబంధించిన టీచర్లు ఎవరైతే ఉన్నారో మనకు పాఠాలు చెప్పే వాళ్ళకి పాఠాలు చెప్పే సంస్థది, పాఠాలు చెప్పే వాళ్ళకి పాఠాలు చెప్పే సంస్థది, మనకి తెలివి నేర్పించే వాళ్ళకి మరింత తర్ఫీదు ఇచ్చేట సంస్థది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు విజ్ఞానాన్ని అందించి మేళవించి మన అందరికి కూడా భవిష్యత్తుకు మంచి బంగారు బాట వేసేదానికి కావాల్సిన విద్యా సంస్థ ఈ యొక్క ఎన్సీఆర్టీ. దీనికి దీర్ఘకాలికంగా అంటే మొత్తం ఈ ప్రాజెక్టు పూర్తయ్యే లోపల, ఈ ప్రాజెక్టు పూర్తయితే దీనికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుందని మీ అందరికీ మనం చేస్తున్నాం. 500 crores ఇన్ ద లాంగ్ టర్మ్ ఇఫ్ ద ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్. శ్రీనామతిజీ, యూ అగ్రీ విత్ మీ? 500 crores is not an amount, not an ordinary amount. 500 కోట్ల రూపాయలు మరి మన యొక్క ఈ ప్రాంతానికి, ఈ విద్యా సంస్థకు ఖర్చు పెట్టి, ఇప్పుడు విశ్వవిద్యాలయానికే, విక్రమసింహపురి విశ్వవిద్యాలయానికే అంత డబ్బు రాలేదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని ఇప్పుడిప్పుడే కొంతమంది డబ్బు తెచ్చుకుంటున్నాం మనం. కానీ ఈ యొక్క విద్యా సంస్థ దీనికి కావాల్సిన యొక్క, దీంతో పాటు దీనికి అనుబంధంగా ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో 1500 మంది చదువుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ల్యాబొరేటరీస్ ఉంటాయి. అలాగే వ్యవసాయం పైన, మానసిక వికాసం పైన, సైకాలజీ పైన, అలాగే కంప్యూటర్స్ పైన కూడా శిక్షణ ఇస్తారు. అలాగే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంటుంది, అలాగే ఆడిటోరియం ఉంటుంది, అలాగే క్రీడా మైదానం ఉంటుంది, అలాగే దీనికి కావాల్సిన ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి. దాంతోపాటు మనందరికి కూడా కావాల్సిన ఈ ప్రిపేర్ స్టేజ్ స్పెసిఫిక్ ప్రీ ప్రైమరీ, ఎలిమెంటరీ, సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ టీచర్ అండ్ టీచర్ ఎడ్యుకేటర్స్ and provide research-based inclusive models of pre-service and in-service teacher education. అంటే ఇక్కడ ముఖ్యంగా మనకి మన యొక్క సంస్థలో ఒకటి ఈ యొక్క స్కూలుకి మొదట్లో వెళ్ళేటికి పిల్లలకు కావాల్సిన ప్రైమరీ, ప్రీ ప్రైమరీ దాని యొక్క విద్య, అలాగే సెకండరీ ఏదైతే ఉందో దాని విద్య, అలాగే హయ్యర్ సెకండరీ దానికి కావాల్సిన విద్య, దాంతోపాటు ఉపాధ్యాయులు వాళ్ళకి కావాల్సిన శిక్షణ, అలాగే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే వాళ్ళకు శిక్షణ, ట్రైనర్స్ ఫర్ టీచర్స్ వాళ్ళకు శిక్షణ, ఇవన్నీ కూడా ఈ కేంద్రంలో ఉంటాయి. అందువల్ల దాని ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకుందామని చెప్పి అనుకుంటాను నేను. నెల్లూరు నేల మీ అందరికీ కూడా తెలుసు. ఈ నెల్లూరు నేలకి చాలా శక్తి ఉంది. నెల్లూరు అనేక సంవత్సరాలుగా, శతాబ్దాలుగా ఒక సంస్కృతి ఉంది, దీనికి ఒక చరిత్ర ఉంది. మహా
మన దేశంలో మహామహుడైన కవి తిక్కన సోమయాజి మన ప్రాంతానికి చెందినవాడైన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అలాగే అందుకని నేను ఆలోచించి సంస్థను మన వాళ్ళందరూ ఎదురు సార్ మీరు ఐఐటి ఇచ్చారు, IIIT ఇచ్చారు, IESR ఇచ్చారు, సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చారు, IIM ఇచ్చారు, ఎయిమ్స్ ఇచ్చారు, తర్వాత అక్కడి నుంచి మళ్ళా ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తున్నారు, తర్వాత అక్కడి నుంచి ఇంకా రకరకాలుగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఇస్తున్నారు. అన్ని పోతున్నాయి సార్ బయట వాళ్ళకి, మన నెల్లూరు వాళ్ళకి ఏమి ఇవ్వడం అని చెప్పి మన వాళ్ళు మాడుతూ ఉన్నారు. అది వాస్తవం కాదనుకోండి, కానీ నెల్లూరుకి ఏమి ఇస్తున్నామని పెద్దగా మాడడం మనం. అయినా అన్ని దగ్గర జనం కూడా సార్ మీరుండిగా మాకు ఇది రాకపోతే ఎట్లా అది రాకపోతే అంటారు. అందుకని నేను నెల్లూరుకి చేసే పనులు క్వైట్ గా చేస్తున్నాను.